హైదరాబాద్లోని ఆధార్ రీజనల్ సెంటర్ జనాలతో కిటకిటలాడుతోంది. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతానికి హైదరాబాద్లోని రీజనల్ సెంటర్గా ఉంది. ఈ నేపథ్యంలో రోజు వందల సంఖ్యలో ఆధార్ సెంటర్కు జనాలు క్యూ కడుతున్నారు. జనాల క్యూ ఎక్కువగా ఉండడంతో ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూసి టోకెన్స్ ఇస్తున్నారు. అధికారులు రోజుకు 150 టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం కేవలం 4 కౌంటర్లలోనే ఆధార్ సేవలు నడుస్తున్నాయి. దీంతో కౌంటర్ సంఖ్య పెంచాలని జనాలు కోరుతున్నారు. ఆధార్ రీజనల్ సెంటర్లో రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. జనాలకు ఆధార్ తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్ అమీర్పేటలో ఉన్నటువంటి రీజనల్ ఆధార్ ఆఫీస్కి అయితే జనాలు భారీ ఎత్తున వస్తున్నారు. దాదాపు రోజుకు 400 నుంచి 500 మంది జనాలు ఇక్కడ క్యూ కడుతున్నారు. ఏదైతే 5 రాష్ట్రాలకు ఒడిశా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రీజనల్ ఆఫీస్గా హైదరాబాద్ మైత్రివనంలో ఉన్నటువంటి ఆఫీసే ఉంది. దాదాపు ఏవైతే ఆధార్లో ఇప్పటికే ఎవరైతే వాళ్ళ నియరెస్ట్ ఉన్నటువంటి ఊర్లలో కావచ్చు, అక్కడక్కడ మీ సేవలు ఉన్నటువంటి ఆధార్ సెంటర్లలో మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నా కానీ ఏవైతే కొన్ని నిబంధనలు ఆధార్కి సంబంధించి కేంద్రం విధించిన నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు మించి ఎవరైతే 1, 2, 3 సార్లు అట్లా చేంజెస్ కావాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ ఆధార్ సెంటర్ దగ్గర జనాలు క్యూ కడుతున్నారు. కేవలం రోజుకి 150 టోకెన్స్ మాత్రమే ఇస్తున్నట్టు కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము వాళ్ళందరి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము వెరిఫై చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాతనే వాటిని ప్రాసెస్ చేస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు కూడా వీటిని వెరిఫై చేయడమే కుదురుతుంది. ఆ తర్వాత కూడా మేము ఎన్రోల్ చేసి ఏదైతే బెంగళూరు ఉన్నటువంటి హెడ్ ఆఫీస్కు పంపిస్తే అక్కడ వాళ్ళు దీన్ని క్లియర్ చేస్తారు. అప్పటి వరకు కూడా ఇది క్లియర్ కాదని కూడా వాళ్ళు చెప్తున్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారో ఏంది మీ సమస్య? ఏమంటారు? టోకెన్స్ ఇక్కడ ఒక పర్సన్ సుచిత నుంచి వచ్చారు. ఇక్కడ ఆధార్ కార్డ్ కోసం వస్తే పొద్దున నుంచి ఇక్కడ ఇతర 4 రాష్ట్రాల నుంచి వచ్చి పొద్దున పొద్దున 6 గంటల నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఇచ్చేది మాత్రం 200 టోకన్లు ఇస్తున్నారు. మళ్ళీ సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు. ఏదైనా మార్పులు చేర్పులు, పేర్లు మార్పులు, ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ మార్పులు కావాలంటే చంచల్ కూడా జైలు దగ్గర ఒక గవర్నమెంట్ ప్రెస్ ఉంది. అక్కడ ప్రెస్ దగ్గర పోయి అక్కడ గెజెట్ తెచ్చుకోమని చెప్పి అంటారు. ఇప్పుడు చదువు రాని వాళ్ళకు, ఏమి తెలియని వాళ్ళు ప్రెస్ దగ్గర ఎలా పోతారు? కనీసం ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ అయినా పెట్టాలా? ఇంకా కౌంటర్లు కూడా లోపల సరిగా. గతంలో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఉండే ఇక్కడ ఆ యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ ఇచ్చారు. గతంలో SBIలో ప్రతి ఒక్క దాంట్లో ఇచ్చారు. అయితే ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా కొంతమందికి కౌంటర్లు పెంచితే ఇంత క్రౌడ్ పెరగదు. ప్రతిరోజు కూడా ఏదైతే అమీర్పేట మైత్రివనం దగ్గర ఉన్నటువంటి HMD భవనంలో ఆధార్ సెంటర్ ఉంది. ఈ రీజనల్ సెంటర్ దగ్గర రోజు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒక జాతరను తలపిస్తుందనే మనం చెప్పుకోవచ్చు.